బ్రేకింగ్ న్యూస్. ములుగు జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ బాగానే ప్రభావం చూపిస్తుంది. 8 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. మరో 20 మంది అరెస్ట్ అయ్యారు. భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ కోరారు. లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు 24 గంటల్లో వారి అకౌంట్లో జమ చేస్తామన్నారు. వీళ్ళందరూ కూడా వారి సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఛత్తీస్గఢ్లో చాలా అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ములుగు జిల్లాలో 2 DVCM ర్యాంక్ అండ్ 6 ACM, 11 పార్టీ మెంబర్స్ అండ్ వేరియస్ క్యాడర్స్లో పనిచేస్తున్న మిగతా 33 మందిని కూడా సరెండర్ అవ్వడం జరిగింది. సో ఐ అపీల్ టు ఎవ్రీవన్, వివిధ క్యాడర్లో పనిచేస్తున్న సిపిఐ మావోయిస్ట్ సభ్యులకి అపీల్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ముందు, పోలీసుల ముందు సరెండర్ అవ్వండి. సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీలో ఉన్న ఫెసిలిటీస్ని, బెనిఫిట్స్ని యూజ్ చేసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీస్తో జీవితం గడపాలని కోరుతున్నాను. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు DVCM ర్యాంక్ అయితే వాళ్ళకి 5 lakhs అండ్ ACMకి 4 lakhs అండ్ పార్టీ మెంబర్స్కి 1 lakh రివార్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్లీ వీరందరికీ కూడా 25,000 ఇమీడియట్ అసిస్టెన్స్గా ఇస్తున్నాము. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏముందో వారికి అందరికీ కూడా DD రూపంలో ఆఫ్టర్ సమ్ డేస్ వెరీ సూన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. మావోయిస్టులకైతే ఇది గట్టి దెబ్బ అనే చెప్పాలి. అయితే కొంతమంది కూడా ఈ ఘటనలో లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే లొంగిపోయిన వారిలో ఎవరెవరు సభ్యులు ఉన్నారు, అలాగే మరికొంతమందిని అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొంతమంది ప్రయత్నాలు చేస్తా మరికొంతమంది లొంగిపోయే ప్రయత్నం. అందులో భాగంగా 8 మంది దళ సభ్యులు లొంగిపోయారు. 8 మందితో పాటుగా నిన్నటి నుండి పోలీసుల సెర్చ్ ఆపరేషన్ లోపల 3 భాగాలుగా విడిపోయి వెళ్తున్నటువంటి మావోయిస్టు దళ సభ్యులు, DVCM మెంబర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో మొత్తం 20 మందిని అరెస్ట్ చేశారు. అందులో డివిజన్ కమిటీ సభ్యులు 1 ఉండగా, ఏరియా కమిటీ సభ్యులు 5, పార్టీ సభ్యులు 14, మొత్తంగా 20 మంది అరెస్ట్ చేశారు. 8 మంది లొంగిపోయారు. వీరి వద్ద నుంచి తుపాకులు, మన్నుపిండి సామాగ్రి, బుల్లెట్లు, డిటోనేటర్లు, ఇంత ఆయుధ సామర్థ్యం అయితే పోలీసులు సాధించి చేస్తుంది. ఇంకా ప్రధానంగా అటు ఛత్తీస్గఢ్ ఉన్నప్పటికీ వెళ్ళాల్సిన వీళ్ళంతా కూడా తెలంగాణ లోపల సరెండర్ పాలసీ నడుస్తుంది. దీనిలో భాగంగా ఎవరైనా లొంగిపోయినా వాళ్ళందరికీ వెంటనే 20,000 రూపాయల ఆప్షన్ ఇస్తున్నారు. దాంతో పాటుగా క్యాడర్ని బట్టి వాళ్ళకు లక్షల రూపాయల లోపల ప్రభుత్వ సహకారం అందిస్తుంది. రిహాబిలిటేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళంతా తెలంగాణకు పోవడానికి మద్దతు చూపుతున్న లొంగిపోయిన కంప్యూటర్ వీళ్ళంతా ఛత్తీస్గఢ్ వాస్తవ ప్రాంతంలోనే కార్యకలాపాలు తెలంగాణలో ఉంటుంది దృష్ట్యా వీళ్ళంతా రైట్ వేణు, థ్యాంక్ యూ.